హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి. మన షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు డాట్కి మధ్యలో ఒక 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోండి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ని 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, మీకు ఒకవేళ పొడవైనట్లయితే మిడిల్ డాట్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. అప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ముందు ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. అప్పుడు మిగిలిన క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నేనైతే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తాను, థ్రెడ్ పైపింగ్. ఒకసారి చూడండి చూడలేని వాళ్ళు. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నేనైతే లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకు నీట్గా ఉండడం కోసం చూపిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ వేసాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోలో. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. కింద బార్డర్ని లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేను బార్డర్ ఉంది కాబట్టి ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. అదేవిధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకోండి, ఎటువైపు వేసుకోవాలనేది. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. సరిగా కుట్లో రావట్లేదు అనుకున్నవాడు మిడిల్లో మనం ఒక పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే చంక భాగంలో చాలామందికి ఫోల్డింగ్స్ వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా మిడిల్గా అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ని ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కింద వరకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఎటువైపు పొడవైంది అనేది ఒకసారి చూసుకోండి. మీరు బ్యాక్ పార్ట్ అయితే చంక భాగం దగ్గర వేసుకోండి. అదే ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే 4th డాట్లో వేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ దగ్గర. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి కింద నడుం దగ్గర ఫ్రంట్ పార్ట్లో. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద లూజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. ఈ విధంగా మనం పాదం వెడల్పులో మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉంటే బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. కుర్తీస్ అవి ఆఫర్స్ అయితే ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సైడ్ జాయింట్స్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది హ్యాండ్స్ లూజ్ ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర కూడా ఒకసారి చూసుకోండి. మనకు తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోవాలి నడుం దగ్గర. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీరు కిడ్స్ ఫ్రాక్ కటింగ్ కావాలి అనుకునే వాళ్ళు లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. అలాగే లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకు ఒకసారి లూజ్ చూసుకోండి, బ్లౌజ్ లూజు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్ ఆ విధంగా తీసుకోగలిగితే. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి, తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోవాలి. మీకు పొడవైనట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.